ఈరోజు మనం విష్ణు భక్తులకు అత్యంత ముఖ్యమైన కొన్ని స్తోత్రాలు, మంత్రాల గురించి కొంచెం లోతుగా చర్చించుకోబోతున్నాం. అవును. వీటన్నింటికీ కేంద్రంగా సఫల ఏకాదశి అనే ఒక ప్రత్యేకమైన రోజుంది. ఈ రోజుకి మనం చెప్పుకోబోయే మంత్రాలకి ఉన్న సంబంధమేమిటో తెలుసుకుందాం. తప్పకుండా. మన దగ్గరున్న ఆధారాలు అంటే పద్మపురాణం నుండి సేకరించిన కథలు, ఋగ్వేదం లాంటి గ్రంథాల నుండి తీసుకున్న మంత్రాలు కూడా ఉన్నాయి. స్కంద పురాణం గురించి కూడా ఉంది. అవును. స్కంద పురాణంలో చెప్పిన స్తోత్రాల వివరాలు కూడా ఉన్నాయి. మన పని కేవలం వీటినొక జాబితాలాగా చెప్పడం కాదు. అసలు ఈ మంత్రాలు ఎలా పనిచేస్తాయి, వాటి వెనుకున్న తత్వమేమిటి, వాటిని జపించడం ద్వారా కేవలం పుణ్యమే కాకుండా మన ఆలోచనా విధానంలో ఎలాంటి మార్పులొస్తాయో చూద్దాం. బావుంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అసలు ఈ ఏకాదశికి సఫల అని పేరెందుకొచ్చింది? సఫల అంటే విజయం అని అర్థం కదా. అవును. రోజువారీ జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలకు కూడా ఒక పరిష్కారంగా చూడవచ్చా? చాలా మంచి ప్రశ్న అడిగారు. సఫల అంటే విజయం సాధించడం. పద్మపురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఒక మాట అంటాడు. ఏంటది? 1000 సంవత్సరాలు తపస్సు చేయడం కన్నా ఈ ఒక్క సఫల ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఎక్కువ ఫలం దక్కుతుంది అని. ఓ, మీరడిగినట్టు ఇది కేవలం మోక్షం అనే ఆధ్యాత్మిక విజయానికే కాదు, మన పనుల్లో, ప్రయత్నాల్లో విజయం సాధించడానికి కూడా ఇది మార్గం చూపుతుందని గట్టి నమ్మకం. అంటే పదే పదే ఫెయిల్ అవుతున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఖచ్చితంగా. అందుకే దీన్ని అత్యంత ఫలప్రదమైనదిగా భావిస్తారు. దీనికి సంబంధించి పద్మపురాణంలో ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది కదా. ఉంది. చంపావతి నగరానికి చెందిన లుంపకుడనే రాజకుమారుడి కథ. అతను పరమ పాపాత్ముడు, కాని అనుకోకుండా ఈ వ్రతాన్ని ఆచరించి మొత్తం మారిపోతాడు. అవును. ఆ కథే ఈ ఏకాదశి మహాత్మ్యానికి పునాది. చంపావతిరాజు మహిష్మనుడి కొడుకు లుంపకుడు అన్ని రకాల దుర్వ్యసనాలకు బానిస. దేవతలను, బ్రాహ్మణులను కూడా నిందిస్తాడు. అవును. తండ్రి సంపదను నాశనం చేస్తాడు. ఇక విసిగిపోయిన రాజు అతన్ని రాజ్యం నుండి బహిష్కరిస్తాడు. అంటే పూర్తిగా చెడిపోయిన ఒక వ్యక్తి. అంతే. అతను అడవిలో ఉంటూ తెలియకుండానే ఈ ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. సరిగ్గా అడవిలో క్రూరంగా జీవిస్తున్న లుంపకుడు ఒక పాత రావి చెట్టు కింద ఆశ్రయం పొందుతాడు. అది పుష్యమాస కృష్ణపక్ష దశమి రోజు రాత్రి. చలికి వణుకుతూ నిద్ర లేకుండా గడుపుతాడు. మరుసటి రోజు ఏకాదశి. ఆకలితో, నీరసంతో స్పృహ తప్పిపడుంటాడు. అయ్యో. మధ్యాహ్నానికి కొంచెం తేరుకుని, చుట్టూ రాలిన పండ్లను ఏరుకుని, సూర్యాస్తమయం తర్వాత ఆ చెట్టు మొదట్లో పెడతాడు. అంటే అతనికి పూజ చెయ్యాలనే ఉద్దేశం కూడా లేదు. అస్సల్లేదు. కేవలం తన దగ్గర ఉన్నవి అక్కడ పెట్టాడంతే. అతను ఆ పండ్లను అక్కడ పెట్టి, భగవంతుడా, నా దగ్గర ఇవే ఉన్నాయి, వీటితో నువ్వే తృప్తి చెందు అని అనుకుంటాడు. ఆ రాత్రి కూడా దుఃఖంతో, ఆకలితో జాగరణ చేస్తాడు. చూడండి, అతనికి తెలియకుండానే ఏకాదశి నియమాలైన ఉపవాసం, జాగరణ మరియు భగవదర్పణ అన్నీ జరిగిపోయాయి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఉద్దేశం ముఖ్యం కాదా? తెలియక చేసినా ఫలం దక్కుతుందా? ఈ కథ చెప్పే నీతి అదే. అతన్లోని ఆర్తి, ఆ నిస్సహాయ స్థితిలో దేవుణ్ణి తలుచుకోవడం, ఆ చిన్న భక్తి భావనకే శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై అతని పాపాలన్నీ నశింపజేశాడు. దాని ఫలితమేమైంది? మరుసటి ఉదయం ఒక దివ్యమైన గుర్రం ప్రత్యక్షమై ఆకాశవాణి పలుకుతుంది. శ్రీనారాయణుని కృపవల్ల నీ పాపాలు నశించాయి, వెళ్ళి రాజ్యాన్ని పొందు అని. సరిగ్గా అదే. ఆ తర్వాత అతను పూర్తిగా మారిపోయి గొప్ప విష్ణుభక్తుడై రాజ్యాన్ని పాలించి చివరికి వైకుంఠాన్ని చేరుకుంటాడు. లుంపకుడి కథలో అతను కేవలం భగవంతుడా, నీకే అర్పణ అని అనుకున్నాడు. అతనికి ఏ మంత్రాలూ తెలియదు. కాని మనలాంటి సాధారణ భక్తులకు ఆ భక్తిని కేంద్రీకరించడానికి కొన్ని సాధనాలు కావాలి. బహుశా అందుకే మంత్రాలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారేమో. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. లుంపగుడిది ఆర్తభక్తి, మనది సాధనతో కూడిన భక్తి. దీనికి మంత్రాలు గొప్ప ఉపకరణాలు. అవును. అన్నింటికన్నా ముఖ్యమైనది, సులభమైనది ద్వాదశాక్షరి మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుందని అంటారు. కాని అది ఎలా పనిచేస్తోంది? కేవలం కొన్ని పదాలు పదే పదే అనడం వల్ల ఇంత పెద్ద ఫలితం ఎలా వస్తుంది? మంచి ప్రశ్న. ఇక్కడ కేవలం పదాలు పలకడం ముఖ్యం కాదు, దాని భావనను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆలోచించండి. వాసుదేవాయ అంటే సర్వంలో వ్యాపించి ఉన్నవాడు అని కదా. అవును. ప్రతి అణువులో నిండి ఉన్న చైతన్యానికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం.
ఈ భావనతో జపించినప్పుడు మన అహంకారం అంటే నేను నాది అనే భావన తగ్గుతుంది. విశ్వంతో ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఖచ్చితంగా. ఆ అనుభూతే మానసిక ప్రశాంతతకు, నిర్మలత్వానికి మూలం. పాపాలు నశించడం అంటే గతంలో చేసిన తప్పుల వల్ల కలిగే మానసిక భారం నుండి విముక్తి పొందడం. అర్థమైంది. అంటే ఇదొక రకమైన సైకలాజికల్ రీసెట్ లాంటిదన్నమాట. అలాగే అనుకోవచ్చు. ఇక విష్ణు గాయత్రి మంత్రం గురించి కూడా మన ఆధారాల్లో ఉంది. గాయత్రి మంత్రం అనగానే మనకు సూర్యుడు గుర్తొస్తాడు. కానిక్కడ విష్ణు గాయత్రి అంటున్నారు. అవును. రెండింటికీ తేడా ఏమిటి? ఇది కూడా జ్ఞానాన్ని, వివేకాన్ని పెంచడానికేనా? అవును. సూర్యగాయత్రి ఎలాగైతే మన బుద్ధిని ప్రచోదనం చేయమని కోరుతుందో, విష్ణు గాయత్రి కూడా అదే చేస్తోంది. ఆ మంత్రం ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. దీని అర్థమేమిటి? నారాయణుణ్ణి తెలుసుకుందాం, వాసుదేవుడిపై ధ్యానం చేద్దాం, ఆ విష్ణువు మన బుద్ధిని సరైన మార్గంలో నడిపించుగాక అని. ఇది మన ఆలోచనా శక్తిని పెంచుతుంది, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా. అవును. సఫల ఏకాదశి నాడు దీని జపించడం వల్ల ఏ పనిలోనైనా విజయం సాధించడానికి అవసరమైన వివేకాన్ని, స్పష్టతను పొందుతామని నమ్మకం. అంటే ఒకటి మనసును శాంతపరిస్తే మరొకటి బుద్ధిని పదును పెడుతుంది. చాలా బావుంది. ఇవి కాకుండా సంపద, ఐశ్వర్యం కోసం కూడా ఒక ప్రత్యేక మంత్రాన్ని మన ఆధారాలు ప్రస్తావిస్తున్నాయి. ఇది వినడానికే కొంచెం భిన్నంగా ఉంది. ఇది ఋగ్వేదం నుండి గ్రహించబడింది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ మంత్రం వేదాలలో ఇంద్రుడిని ఉద్దేశించింది. ఇంద్రుడినా? మరి విష్ణువుకెలా సంబంధం? అదే ఇక్కడున్న విషయం. పౌరాణిక కాలం వచ్చేసరికి విష్ణువు సర్వదేవతా స్వరూపుడుగా, అంటే అందరు దేవతలు ఆయనలోనే ఉన్నారని భావించడం మొదలైంది. ఓ అలాగా. కాబట్టి ఇంద్రుడికి ఆపాదించబడిన ఐశ్వర్యాన్ని ఇచ్చే శక్తిని విష్ణు స్వరూపంగా భావించి ఇక్కడ జపిస్తారు. ఇది మన సంప్రదాయంలో ఉన్న ఒక గొప్ప పరిణామక్రమానికి నిదర్శనం. అంటే దేవతల మధ్య భేదం చూడకుండా ఆ శక్తి స్వరూపాన్నే మనం ఆరాధిస్తున్నామన్నమాట. సరిగ్గా. మంత్రాలతో పాటు తులసి పూజకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది కదా? ఖచ్చితంగా. తులసి లేకుండా విష్ణు పూజ అసంపూర్ణమంటారు. బుని వేరుగా చూస్తారు. ఉమ్, కానీ ఇక్కడ తులసీనామాలు ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తాయని చెబుతున్నారు. ఈ రెండింటి మధ్య సంబంధాన్ని మన శాస్త్రాలు ఎలా వివరిస్తాయి? ఇది కూడా చాలా లోతైన ప్రశ్న. మన సంప్రదాయంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే 4 పురుషార్థాలున్నాయి. అర్థం అంటే సంపద. ధర్మబద్ధంగా సంపదను సంపాదించడం తప్పు కాదు. అది జీవితానికి అవసరం. అవును. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. ఏకాదశి నాడు తులసి యొక్క 108 నామాలను జపించడం అంటే ప్రకృతి స్వరూపిణి అయిన లక్ష్మీదేవిని ఆమె పతి అయిన విష్ణువుతో కలిపి పూజించడం అన్నమాట. వాటిలో కొన్ని నామాలు చెప్పగలరా? తప్పకుండా. ఓం శ్రీ తులస్యై నమః, ఓం నందిన్యై నమః అంటే ఆనందాన్నిచ్చేది అని, ఓం ధాత్రేయ నమః అంటే పోషించేది అని, ఓం శ్రీకృష్ణకాంతాయే నమః కృష్ణుడికి ప్రియమైనది అని. అవును. ఈ నామస్మరణ వల్ల మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతమైన మనస్తో మనం చేసే పనులలో విజయం సాధించే అవకాశం ఎక్కువ. ఆ విజయమే ఆర్థిక స్థిరత్వానికి దారితీస్తుంది. అలా ఈ రెండింటికి సంబంధముంది. సరిగా అదే. అంటే భక్తి అనేది మనల్ని మానసికంగా బలపరిచి పరోక్షంగా మన లౌకిక విజయానికి కారణమవుతుంది. నిజమే. ఇక వృత్తిపరమైన విజయం కోసం, అంటే కెరియర్లో సక్సెస్ కోసం విష్ణు చాలీసా పఠించాలని సూచించారు. చాలీసా అంటే 40 పద్యాలు కదా? అవును. విష్ణు చాలీసా అనేది విష్ణువు యొక్క గుణగణాలను, ఆయన అవతారాల లీలలను కీర్తించే ఒక స్తుతి. ఉదాహరణకు అందులో ఒక వాక్యం ఉంది. చెప్పండి. సుందర రూప మనోహర సూరత, సరళ స్వభావ మోహనీమూరత. ఆయన అందమైన రూపాన్ని, సరళ స్వభావాన్ని ఇది వర్ణిస్తోంది. అవును. అంటే ఇదొక రకంగా భగవంతుడి బయోడేటా లాంటిదా? ఆయన గుణగణాలను, పనులను గుర్తు చేసుకుంటూ ఆయనతో ఒక కనెక్షన్ ఏర్పరచుకోవడం. సరిగ్గా అదే. ఆయన రామావతారంలో ధర్మాన్ని ఎలా నిలబెట్టాడో, కృష్ణావతారంలో ఎలాంటి కార్యదక్షత చూపించాడో మనం స్మరించుకుంటాం. ఇది మనకు స్ఫూర్తినిస్తుంది. కార్యక్షేత్రంలో మనం ఎదుర్కొనే సమస్యలను అధిగమించడానికి కావలసిన ధైర్యాన్ని, నీతిని ఇస్తుంది. ఖచ్చితంగా. ఇది కేవలం పారాయణం కాదు, ఒక ఇన్స్పిరేషనల్ రీడింగ్ లాంటిది. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది, దాదాపు అందరికీ తెలిసింది విష్ణు సహస్రనామ స్తోత్రం. అవును. 1000 నామాలతో చేసే ఈ స్తుతికి సఫల ఏకాదశికి ప్రత్యేక సంబంధం ఉందని స్కందపురాణం చెబుతోందని మన ఆధారాలలో ఉంది. దీని ప్రాముఖ్యత ఏమిటి? విష్ణు సహస్రనామం అన్ని స్తోత్రాలకు రాజులాంటిది.
మహాభారతంలో భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా దీన్ని ఉపదేశించాడు. ఇది కేవలం నామాల జాబితా కాదు. కాదు, ఇది వేదాంత సారమంతా నిక్షిప్తం చేసుకున్న ఒక జ్ఞాననిధి. సఫల ఏకాదశి నాడు దీన్ని పఠిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయని అంటారు. ఎందుకని? ఎందుకంటే భగవంతుడి 1000 గుణాలను, శక్తులను మనం కీర్తిస్తున్నప్పుడు మన సమస్య ఆ 1000లో ఏదో ఒకదానికి పరిష్కారంగా దొరకదా? మంచి ఆలోచన. ప్రారంభంలోని మొదటి శ్లోకం చాలా శక్తివంతమైనదిగా చెబుతారు. అది కొంచెం వివరిస్తారా? ఎందుకంటే అది వినడానికి చాలా గంభీరంగా ఉంటుంది. తప్పకుండా. ఆ మొదటి శ్లోకం ఓం విశ్వం విష్ణుః వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతకృత్ భూతభృత్ భావా భూతాత్మా భూతభావనః. ఇది చాలా గంభీరంగా అనిపించవచ్చు, కానీ ఒక చిన్న అనాలజీతో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇది భగవంతుణ్ణి ఒక సినిమా దర్శకుడిగా చూడటం లాంటిది. ఆసక్తికరంగా ఉంది. విశ్వం అంటే ఆయనే మొత్తం సినిమా. విష్ణువు అంటే ఆయన ఆ సినిమాలోని ప్రతి ఫ్రేమ్లోనూ, ప్రతి కణంలోనూ ఉన్నాడు. ఓకే. భూతా భవ్య భవత్ప్రభుః అంటే ఆయనే ఆ సినిమాకి రచయిత, దర్శకుడు మరియు ఎడిటర్. గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును శాసించేది ఆయనే. వావ్! ఈ ఎనాలజీతో చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే సహస్రనామం పఠించడం అంటే ఆయన అనంతమైన స్వరూపాన్ని అంచెలంచెలుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయడమే. నిజమే. ప్రతి నామం ఒక మంత్రంతో సమానం. విశ్వమని జపించినప్పుడు ఆయన విశ్వరూపాన్ని, శాంతికరహ అన్నప్పుడు ఆయన శాంత స్వరూపాన్ని మనం ధ్యానిస్తాం. ఇది మనసును శుద్ధి చేస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, ఆధ్యాత్మిక ఉన్నతికి స్పష్టమైన మార్గం చూపిస్తుంది. కాబట్టి ఈరోజు మన చర్చను ముగిస్తే సఫల ఏకాదశి అనేది కేవలం ఒకరోజు ఉపవాసం ఉండటం మాత్రమే కాదు. ఇది మనల్ని మనం మార్చుకోవడానికి, మన జీవితంలో విజయం సాధించడానికి, దైవంతో అనుసంధానం కావడానికి ఒక గొప్ప అవకాశం. లుంపకుడి కథ మనకు ఆశనిస్తే మంత్రాలు, స్తోత్రాలు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిర్దిష్టమైన సాధనాలుగా పనిచేస్తున్నాయి. సరిగ్గా. ఈ పద్ధతులన్నీ కలిసి పనిచేస్తున్నాయి. కథ విశ్వాసాన్ని పెంచుతుంది, మంత్రాలు మనసును లక్ష్యం వైపు కేంద్రీకరిస్తాయి, మరియు చాలీసా, సహస్రనామం వంటి స్తోత్రాలు లోతైన భక్తి స్థితిని, ఆత్మవిశ్వాసాన్ని సృష్టిస్తాయి. ఇది ఒక సంపూర్ణమైన ఆధ్యాత్మిక సాధన. అవును. దీని ప్రభావం మన లౌకిక జీవితం మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ చర్చ ముగింపులో శ్రోతలకు ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాం. ఈ ఆచారాలు పాటించడం వల్ల విజయం, సంపద వంటి బాహ్య ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సరే, కానీ అంతర్గతంగా ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఇంత ఏకాగ్రతతో భగవంతుణ్ణి 1000 నామాలను స్మరించుకున్నప్పుడు, అంటే ఆయన 1000 విభిన్న లక్షణాలను ధ్యానించినప్పుడు, ఆ వ్యక్తి ఆలోచనా విధానంలో, వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఒక విమోచన గాథను పఠించడమనే చర్య భక్తుడిని లోలోపల ఒక ఉత్తమమైన వ్యక్తిగా ఎలా మారుస్తుంది? దీని గురించి ఆలోచించండి. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన పదం గురించి మాట్లాడుకుందాం. సఫల. సఫల ఏకాదశి. ఈ పేరు వినగానే విజయం, సక్సెస్ ఇలాంటివే గుర్తొస్తాయి కదా? అవును. కానీ ఒక పవిత్రమైన రోజుకి విజయవంతమైన అని పేరు పెట్టడం వెనుక అసలు ఉద్దేశ్యమేమిటి? మనం అనుకునే విజయానికి, ఇక్కడ చెప్పే విజయానికి ఏమైనా తేడా ఉందా? ఈరోజు మనం ఈ ఏకాదశి వెనుకున్న కథలు, ఆచారాలు, వాటి అసలైన అర్థాన్ని లోతుగా పరిశీలిద్దాం. చాలా మంచి ప్రశ్నతో మొదలుపెట్టారు. ముందుగా అందరి సౌలభ్యం కోసం ఏకాదశి అంటే ఏమిటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మన చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత వచ్చే 11వ రోజుని ఏకాదశి అంటాం. సరే. ఇది ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన రోజు. మనం మాట్లాడుకుంటున్న ఈ సఫల ఏకాదశి పౌషమాసంలో కృష్ణపక్షంలో వస్తుంది. అంటే చలికాలం మధ్యలో అనమాట. ఓ సరే. దీని పేరులోనే ఉన్నట్టు ఈ రోజున చేసే వ్రతానికి ఖచ్చితమైన, సఫలమైన ఫలితముంటుందని ఒక బలమైన నమ్మకం. సరే, ఇక్కడే నా మొదటి సందేహం మొదలవుతుంది. సఫలత అంటే విజయం. కానీ ఇది మన ఉద్యోగంలో ప్రమోషన్ రావడం గురించో, వ్యాపారంలో లాభాలు రావడం గురించో కాదు కదా?
అదే ఒకరోజు ఉపవాసం మనల్ని ఆధ్యాత్మికంగా ఎలా విజయవంతుల్ని చేస్తుంది? ఈ భౌతిక విజయానికి ఆధ్యాత్మిక విజయానికి మధ్య అసలు సంబంధం ఏంటి? ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. నిజమైన సఫలత అంటే మనల్ని మనం జయించడం. మనల్ని మనం జయించడమా? అవును, మన ఇంద్రియాలను, మనస్సును అదుపులో ఉంచుకుని భగవంతునిపై మనస్సును లగ్నం చేయగలగడమే అసలైన విజయం. అందుకే శాస్త్రాల్లో ఒక మాటంటారు, ఏంటది? ఈ ఒక్కరోజు సఫల ఏకాదశి వ్రతం చేయడం వల్ల 1000 అశ్వమేధ యాగాలు లేదా 100 రాజసూయ యాగాలు చేసిన దానికంటే ఎక్కువ పుణ్యఫలం లభిస్తుందట. ఒక్క నిమిషం 1000 అశ్వమేధ యాగాలు అంటే ఒక చక్రవర్తి తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి చేసే అతిపెద్ద యాగం అది. అవును. అలాంటి 1000 యాగాలతో ఒకరోజు ఉపవాసాన్ని పోల్చారంటే నమ్మశక్యంగా లేదు. అంటే బయట కనిపించే ఇంత పెద్ద పెద్ద కర్మల కన్నా ఒక వ్యక్తి తన లోపల చేసుకునే స్వీయ నియంత్రణకు ఇంత విలువ ఇచ్చారా? ఖచ్చితంగా అదే. బయట చేసే ఆడంబరాల కన్నా లోపల జరిగే పరివర్తనే గొప్పదని చెప్పడం దీని ఉద్దేశ్యం. బహుశా నిజమైన యజ్ఞం మన అహంకారాన్ని, కోరికలను అదుపు చేసుకోవడమేనేమో. సరిగ్గా అదే. అందుకే ఈ రోజు పూజించే దైవం పేరు అచ్యుతుడు. అచ్యుతుడు అంటే ఎప్పటికీ తప్పనివాడు లేదా పతనం లేనివాడు. నువ్వు నిజమైన భక్తితో, శ్రద్ధతో ప్రయత్నిస్తే నీ ప్రయత్నం విఫలం కాదు, నేనున్నాను అనే భరోసాని ఆ పేరుస్తుందనమాట. ఆసక్తికరంగా ఉంది. ఈ ఏకాదశి ప్రాముఖ్యతను చెప్పడానికి భవిష్యోత్తర పురాణంలో ఒక అద్భుతమైన కథ ఉంది కదా? ఉంది. చంపావతి నగరాన్ని పాలించే మహిష్మతుడనే రాజు, అతని కొడుకు లుంపకుడి కథ. అవును, లుంపకుడు పేరుకు రాజకుమారుడే అయినా అన్ని దుర్వ్యసనాలకు బానిస. జూదం, మద్యపానం, పరస్త్రీ వ్యామోహం, చెయ్యని పాపం లేదు. ఆసనం చేస్తూ దైవదూషణ, బ్రాహ్మణులను అవమానించడం వంటివి చేసేవాడు. అతని అరాచకాలు భరించలేక చివరికి ఆ రాజే కఠిన నిర్ణయం తీసుకుని కొడుకుని రాజబహిష్కరణ చేస్తాడు. అక్కడి నుండి కథ ఒక అనూహ్యమైన మలుపు తీసుకుంటుంది. రాజ్యం నుండి వెలివేయబడిన లుంపకుడు ఒక దట్టమైన అడవికి చేరుకుంటాడు. అక్కడ తినడానికి తిండి లేదు, ఉండటానికి చోటు లేదు, పగరు వేటాడదామంటే చేతకాదు, రాత్రుల్లో చలికి వణుకుతూ ఒక పాత రావిచెట్టు కింద తలదాచుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో అతనికి తెలియకుండానే సఫల ఏకాదశి వస్తుంది. తెలియకుండానేనా? అవును. 10వ రోజు రాత్రి అంటే దశమినాడు ఆకలి, చలి వల్ల అతనికి నిద్రపట్టదు. ఏకాదశి రోజున కూడా నీరసంతో ఏ జంతువునో వేటాడలేకపోతాడు. అంటే అనుకోకుండానే అతనికి ఉపవాసం జరిగిపోయింది. ఉపవాసమే కాదు, జాగరణ కూడా. ఆకలికి తట్టుకోలేక ఆ రావి చెట్టు కింద రాలిన కొన్ని పండ్లను ఏరుకుంటాడు. అంటే వ్రత నియమాలలో ఒకటైన చెట్టు నుండి పండ్లు కోయరాదు అనే నియమాన్ని కూడా అతడు అనుకోకుండా పాటిస్తాడు. ఒక్క నిమిషం. అంటే అతను ఉపవాసం ఉన్నాడో, రాత్రంతా మేల్కొని జాగరణ చేశాడో, చెట్టు నుంచి పళ్ళు కూడా కోయలేదు. కాని ఇవేవీ అతనికి తెలియకుండానే, కావాలని చెయ్యకుండానే జరిగాయా? అవును. ఇది కథలో అత్యంత కీలకమైన భాగం. అతను ఏదీ ఉద్దేశపూర్వకంగా, సంకల్పంతో చెయ్యలేదు. మరి అలాంటప్పుడు ఫలితం ఎలా వస్తుంది? కాని ఆ ఏకాదశి రాత్రి చలికి వణుకుతూ, తన గతికి తానే ఏడుస్తూ ఆ ఏరుకున్న పండ్లను రావి చెట్టు మొదట్లో పెట్టి, ఓ శ్రీహరి, నా పాపాలను క్షమించు, నా ఈ దుస్థితిని చూడు, దయచేసి ఈ పండ్లను నైవేద్యంగా స్వీకరించు అని ఆర్తితో ప్రార్థిస్తాడు. ఆ ఆర్తితో కూడిన ప్రార్థనే తేడా చేసిందా? ఖచ్చితంగా. దీని వెనుక ఉన్న వేదాంతపరమైన అంతరార్థం చాలా గొప్పది. ఆ రోజుకున్న శక్తి ఎలాంటిదంటే అది మన ఉద్దేశాలను కూడా అధిగమించగలదు. కాని లుంపకుడు చివరి క్షణంలో అయినా పశ్చాత్తాపంతో, ఆర్తితో భగవంతుణ్ణి వేడుకున్నాడు. అతని ప్రార్థనలో కపటం లేదు, నిస్సహాయతతో కూడిన నిజాయితీ ఉంది. సరిగ్గా. ఆర్భాటంగా చేసే పూజల కన్నా ఆర్తితో చేసే ఒక్క ప్రార్థనకు ఎక్కువ విలువ ఉంటుందని ఈ కథ చెప్పుతుంది. అప్పుడేమైంది? మరుసటి రోజు ఉదయం ఒక దివ్యమైన గుర్రం అతని ముందు ప్రత్యక్షమై ఒక ఆకాశవాణి, లుంపక, వాసుదేవుని దయవల్ల సఫల ఏకాదశి వ్రత ప్రభావంతో నీ పాపాలు తొలగిపోయాయి, నీ తండ్రి నిన్ను క్షమించాడు, నీ రాజ్యం నీకు తిరిగి వస్తుంది అని చెబుతుంది. అద్భుతం. అనుకోకుండా చేసిన దానికి అంత ఫలితం వస్తే మరి ఈ వ్రతాన్ని శ్రద్ధగా, నియమబద్ధంగా చేయాలనుకునేవారికి అసలైన పద్ధతి ఏమిటి? ఇది కేవలం పస్తులుండటమేనా? కాదు. దీనికి ఖచ్చితంగా ఒక క్రమబద్ధమైన ప్రక్రియ ఉంది. ఇది కేవలం ఒక్కరోజుతో ముగిసేది కాదు, 3 రోజుల నియమం. 3 రోజులా?
అంటే ఏకాదశికి ముందు రోజు ఆ తర్వాత రోజు కూడా ముఖ్యమేనా? అవును, వ్రతం దశమి రోజునే మొదలవుతుంది. ఆ రోజు శరీరాన్ని, మనసును వ్రతానికి సిద్ధం చేసుకోవాలి. ఎలా? మధ్యాహ్నం ఒక్కసారే సాత్విక భోజనం, అంటే ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు లేని తేలికపాటి ఆహారం. రాత్రికి కేవలం పాలు లేదా పండ్లు మాత్రమే. ఇది ఒక రకంగా మరుసటి రోజు ఉపవాసానికి మన శరీరాన్ని సిద్ధం చేసే వార్మప్ లాంటిదన్నమాట. సరే, ఇక అసలైన రోజు ఏకాదశి నాడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేమిటి? ఉపవాసం ఎలా చేయాలి? ఆ రోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి వ్రత సంకల్పం చెప్పుకోవాలి. అంటే ఈరోజు నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనసులో గట్టిగా అనుకోవాలి. ఉపవాసంలో రకాలుంటాయా? ఉంటాయి. వారి శారీరక శక్తిని బట్టి 3 రకాలుగా చేయవచ్చు. అత్యుత్తమమైనది నిర్జల, అంటే నీరు కూడా తాగకుండా ఉండటం. అది చాలా కష్టం. అవును, అది సాధ్యం కానివారు ఫలాహార, అంటే పళ్ళు, పాలు మాత్రమే స్వీకరించడం. ఇక వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు సాత్విక వ్రతం చేయవచ్చు. అంటే ధాన్యాలు లేని ఒక్కపూట భోజనం. ముఖ్యంగా బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని తినకూడదు. పూజ ఎలా చేయాలి? అలాగే రాత్రిపూట జాగరణ చేయడం కూడా ముఖ్యమని అంటారు కదా. పూజ చాలా నిరాడంబరంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు లేదా శ్రీనారాయణుడి ప్రతిమకు తులసి ఆకులు, పసుపు పువ్వులు, పండ్లు సమర్పించి నెయ్యి దీపం వెలిగించాలి. మంత్రాలేమైనా ఉన్నాయా? రోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం లేదా విష్ణు సహస్రనామాన్ని పఠించడం చాలా శ్రేష్టం. ఇక జాగరణ విషయానికొస్తే రాత్రంతా మేల్కొని భజనలు, కీర్తనలతో గడపాలి. దాని ప్రాముఖ్యత ఏమిటి? ఇలా చెయ్యడం వల్ల మనసు ప్రాపంచిక విషయాల నుండి దైవం వైపు మళ్ళుతుంది. మనస్సుని నిరంతరం దైవచింతనలో ఉంచడమే దీని లక్ష్యం. ఓకే, మరి మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు ఉపవాసాన్ని ఎలా విరమించాలి? దానికి కూడా ఏమైనా ప్రత్యేక నియమాలున్నాయా? ఖచ్చితంగా. ఉపవాసం చెయ్యడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన పద్ధతిలో విరమించడం కూడా అంతే ముఖ్యం. దీనినే పారణ అంటారు. పారణ? అవును, సూర్యోదయం తర్వాత ద్వాదశి తిథి ఉన్నప్పుడే పారణ చెయ్యాలి. ఇక్కడ హరివాసర అనే ఒక సమయం ఉంటుంది. అంటే ద్వాదశి తిథిలోని మొదటి పావుభాగం. ఆ సమయంలో పారణ చెయ్యకూడదు. హరివాసర అదంటే ఏమిటి? ఆ సమయంలో ఎందుకు పారణ చేయకూడదు? హరివాసర అంటే ఏకాదశి తిథి ప్రభావం ఇంకా మిగిలి ఉన్న సమయమన్నమాట. విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆ గడియలు పూర్తిగా ముగిశాకే వ్రతాన్ని విరమించాలని నియమం. అప్పుడే వ్రతానికి పూర్తి ఫలం దక్కుతుంది. అంటే సమయం చాలా ముఖ్యం? చాలా ముఖ్యం. అందుకే పంచాంగాన్ని సంప్రదిస్తారు. ఇక పారణ చేసే ముందు పేదలకు లేదా బ్రాహ్మణులకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం తప్పనిసరి. ఈ దాన ధర్మాల తర్వాతే వ్రతం సంపూర్ణమవుతుంది. ఇదంతా విన్న తర్వాత ఈ ఆచారాల వెనుకున్న అసలు ఉద్దేశం, కేవలం మతపరమైన అంశాలను పక్కన పెడితే ఆధునిక జీవితానికి మనం నేర్చుకోవాల్సిన పాఠమేమైనా ఉందా? చాలా ఉంది. దీన్ని మనం విస్తృత దృక్కోణంతో చూస్తే అదే అర్థమవుతుంది. ఉపవాసం శరీరంలోని మలినాలను తొలగిస్తే, జాగరణ మనసులోని మలినాలను, అనవసరమైన ఆలోచనలను శుద్ధి చేస్తుంది. ఒక రకమైన సిస్టమ్ రీబూట్ లాగా. అవును, సరిగ్గా అదే. రోజంతా మన శరీరాన్ని ఆహారం జీర్ణం చేసుకునే పని నుంచి తప్పించి ఆ శక్తిని మనసును శుభ్రపరచుకోవడానికి వాడుకోవడం. దానధర్మాలకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం కూడా ఆసక్తికరంగా ఉంది. మన సాధనా ఫలాన్ని ఇతరులతో పంచుకోవాలని చెప్పటంలా ఉంది. సరిగ్గా. ఆధ్యాత్మిక ఎదుగుదలను సామాజిక బాధ్యతతో ముడిపెట్టడం దీనిలోని గొప్పతనం. మన సాధనా ఫలం ఇతరులకు కూడా పంచినప్పుడే అది పరిపూర్ణమవుతుందని ఇది సూచిస్తోంది. నాకింకో సందేహం ఉంది. కొన్నిసార్లు ఏకాదశి తేదీల్లో ఒకరోజు తేడా వస్తుంది కదా. కొందరు ఒకరోజు, మరికొందరు మరుసటి రోజు జరుపుకుంటారు. ఎందుకలా? అవును, ఇది స్మార్త, వైష్ణవ సంప్రదాయాల మధ్య గణనలో ఉన్న తేడా వల్ల వస్తుంది. ఓ, దాని వెనుక కారణమేంటి? స్మార్తులు సాధారణంగా సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ రోజే పండుగగా పరిగణిస్తారు. కాని వైష్ణవులు మరింత కఠినమైన నియమాన్ని పాటిస్తారు. వారికి ఏకాదశి తిథి ముందు రోజు దశమి తిథితో కొద్దిగా కూడా కలిసి ఉండకూడదు. అంటే దశమి ప్రభావం లేని శుద్ధమైన ఏకాదశికే వారు ప్రాధాన్యత ఇస్తారా? అవును, అందుకే కొన్నిసార్లు వారి ఏకాదశి ఒకరోజు ఆలస్యంగా వస్తుంది. ఈ చిన్న తేడా కూడా ఈ ఆచారాల వెనుక ఎంత సూక్ష్మమైన పరిశీలన ఉందో చూపిస్తుంది. ఈరోజు చర్చ నుండి మనం గ్రహించిన ముఖ్య విషయాలు: సఫల ఏకాదశి అంటే కేవలం భౌతిక విజయం కాదు, మనల్ని మనం జయించి ఆధ్యాత్మిక సఫలతను సాధించటం. నిజమే. లుంపకుడి కథ ఎంతటి పాపాత్ములైనా
ఆర్తితో కూడిన ఒక్క క్షణపు భక్తితో విమోచన సాధ్యమని భరోసా ఇస్తుంది. ఇక ఈ వ్రత నియమాలు మనసును, శరీరాన్ని శుద్ధి చేసే ఒక క్రమశిక్షణాయుతమైన మార్గం. ముగింపుగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న: ఈ ఒక్కరోజు ఉపవాస పుణ్యాన్ని 1000 యాగాలు చేయడంతో శాస్త్రాలు పోల్చాయి. ఇది ఆధునిక జీవితానికి ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఏమిటది? సంక్లిష్టమైన పరిష్కారాలు, పెద్ద పెద్ద ఆర్భాటాలపై దృష్టి పెట్టే ఈ ప్రపంచంలో ఒక సాధారణమైన, ఏకాగ్రతతో కూడిన స్వీయ క్రమశిక్షణ యొక్క శక్తి ఏమిటి? ఆలోచించాల్సిన విషయమే. నిజమైన సఫలత మనం సంపాదించిన వాటిలో కాకుండా, ఒక్కరోజు కోసమైనా మనం దేనిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామో దానిలో ఉందేమో. అదే మనల్ని మనం జయించడం. అదే అసలైన విజయం.